దేశంలో అతిపెద్ద మూడవ రాష్ట్రం బీహార్. విస్తీర్ణం పరంగా ఇది దేశంలో 12వ అతిపెద్ద రాష్ట్రం. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి బీహార్లో నివసించారని నమ్ముతారు. ఆధునిక భారతదేశంలోనూ చంపారన్ వంటి ఉద్యమాలకు పురిటిగడ్డగా ప్రతీతి. అలాంటి బీహార్లో 7 దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలు ఈసారి ఉత్కంఠను రేపుతున్నాయి. బీహార్లో 40 లోక్సభ స్థానాలున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఒకే ఒక్క సీటు విపక్షానికి దక్కింది. ఈసారి 400 సీట్లను సాధిస్తామని ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తున్న బీహారీలు ఆ కూటమికి గత ప్రాభవాన్ని తిరిగిస్తారా లేక ఇండియా కూటమిని ఆదరిస్తారా అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ సాగుతోంది. ఈసారి బీజేపీ తన 17 సిట్టింగ్ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. నితీష్ పార్టీ జేడీయూ కూడా గతంలో గెలిచిన స్థానాల్లోనే పోటీలో ఉంది. ఎల్జేపీ ఒక స్థానాన్ని తగ్గించుకుని 5 చోట్ల బరిలో నిలుస్తోంది. మిగతా 2 స్థానాల్లో మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పోటీ చేయనున్నాయి. ఓబీసీల అభ్యున్నతికి ఆర్థుడిగా పేరున్న కర్పూరికి భారతరత్న ఇవ్వడం ఎన్డీఏకు ప్రధానమైన అనుకూలాంశం. ఇక మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో పెద్దగా విభేదాలేమీ లేవు. అయితే రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ కు ఆయన మేనమామ పశుపతి పారస్ కు మధ్య మొదట్లో సీట్ల విషయంలో విభేదాలు కనిపించాయి. కానీ తర్వాత పారస్ ఈ విభేదానికి తెరదించారు. ఆర్ఎల్జేపీ ఎప్పటికీ ఎన్డీఏలో భాగమే. ఈసారి 400కు పైగా స్థానాలను ఎన్డీఏ గెలుస్తుంది అని తాను మోదీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. బీహార్లో 7 దశల్లో పోలింగ్ ఉండడం ఎన్డీఏకు కలిసొచ్చే అంశం. అన్ని దశల్లో మోదీ స్వయంగా ప్రచారానికి వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.